cannot say God as a loving father tells us to do what he knows we cannot do. కానీ మనం చేయలేమని తెలిసి కూడా ప్రేమించే పరలోకపు తండ్రి అలా చెప్పడానికి మనకు తెలుసు. We have to say that I don't want to do that. That is why I am trying to avoid that verse. కానీ నాకు చేయాలని ఆ విధంగా లేదు, అందుకే ఆ వచనాన్ని నేను విస్మరిస్తున్నానని చెప్పు. See, like disobedient children, ఒక అవిధేయుడైన బిడ్డ ఏం చేస్తాడంటే they will always find some way of avoiding the command the parents are giving. తల్లిదండ్రులు చెప్పే మాటలకి ఆజ్ఞలకి ఏదో ఒక విధంగా సాకు వెతుక్కొని వాళ్ళు విస్మరిస్తారు దాన్ని. That is how many people read the Bible. బైబిల్ని కూడా అనేక మంది అలానే చదువుతారు. And that is why most Christians, they are living a disappointed, unhappy life. అందుకే అనేక మంది క్రైస్తవులు నిరుత్సాహంలో సంతోషం లేని జీవితంలో జీవిస్తున్నారు. Most Christian marriages also, there is so much of conflict and unhappiness. అనేక క్రైస్తవ వివాహాల్లో కూడా ఎంతో భయంకరమైన సమస్యలు వస్తున్నాయి. And that is because they don't take the words of God seriously. ఎందుకంటే దేవుని యొక్క మాటలను వాళ్ళు తీవ్రంగా తీసుకోవట్లేదు. God does not want us to do things for which he will not help us. దేవుడు మనకు సహాయము చెయ్యని సంగతులు చేయమని చెప్పట్లేదు. See, I told you earlier that faith is to depend on like a branch in the tree. ఇంతకుముందు నేను చెప్పినట్లుగా విశ్వాసం అంటే ఒక కొమ్మ చెట్టుకి ఆనుకొని ఏ విధంగా ఉంటుందో. The branch does nothing except it remains in the tree, that's all. ఆ కొమ్మ చెట్టుని అంటుకట్టబడి ఉండటం తప్ప ఇంకేమీ చేయదు. And opens itself to receive all that sap from the tree. ఆ చెట్టులో నుంచి వచ్చే ఆ ధార మొత్తం తీసుకుంటుంది, that's all. అంతే. It does not have to produce anything, it has to receive. అదేదో కొత్తగా తయారు చేయాల్సిన అవసరం లేదు, పొందటమే. And when it receives, the fruit automatically comes. ఎప్పుడైతే అది స్వీకరిస్తుందో చెట్టు నుండి ఫలము దాని అంతటికి అదే వస్తుంది. It must keep the channel open to receive, that's all. కాబట్టి ఆ ప్రవాహాన్ని అనుమతించాలి, అదంతే. That is how God wants to produce fruit through our life. దేవుడు మన జీవితాల ద్వారా కూడా అదే విధంగా ఫలాలు ఫలించాలని చూస్తున్నాడు. The Christian life is not a difficult life. క్రైస్తవ జీవితం అనేది కష్టమైన జీవితం కాదు. It's a difficult life if you try to live it on your own. నీ సొంత శక్తితో నువ్వు జీవించాలనుకుంటే అది కష్టమైన జీవితం. I'll give you an example. ఒక ఉదాహరణ మీకు ఇస్తాను. In John's Gospel chapter 21, యోహాను సువార్త 21వ అధ్యాయం మనం చూసినట్లయితే we have two pictures. అక్కడ రెండు సాదృశ్యాలు ఉన్నాయి. First is trying to catch fish without Jesus helping you. ఇక్కడ మొట్టమొదట యేసుక్రీస్తు ప్రభువు సహాయం లేకుండా చేపలు పట్టడం. And then catching fish with Jesus helping you. ఆ తర్వాత యేసుక్రీస్తు ప్రభువు సహాయం తీసుకొని చేపలు పట్టడం. These are two different pictures of the Christian life. ఇక్కడ క్రైస్తవ జీవితానికి రెండు సాదృశ్యాలుగా ఉన్నాయి. One is when we try to live on our own without the Lord's help. ఒకటేమో ప్రభు సహాయం లేకుండా మన సొంత శక్తితో జీవించటం. And the other is with the Lord's help. రెండోదేమో ప్రభు యొక్క సహాయం తీసుకొని జీవించటం. So here we read about these disciples and they said Peter said in verse 3, I'm going to go fishing. ఇక్కడ శిష్యులందరితో పేతురు చెప్తున్నాడు, నేను చేపలు పట్టడానికి వెళ్తున్నాను. And the whole night they caught nothing. ఆ రాత్రి అంతయు కూడా వాళ్ళు ఏమీ పట్టలేదు. If they went out at 6 o'clock in the evening, వాళ్ళు సాయంత్రం 6 గంటలకు వెళ్ళారు, till 5 o'clock in the morning, ఉదయం 5 గంటల దాకా కూడా 11 hours, 11 గంటలు every part of the lake they go, no fish. వాళ్ళు అక్కడ ఉన్న ప్రతి ప్రాంతానికి వెళ్ళారు. అందులో maybe other fishermen were catching fish, వేరే వాళ్ళు చేపలు పడుతున్నారు. but these Peter and the disciples, no fish. కానీ పేతురు శిష్యులు ఒక్క చేపను కూడా పట్టలేదు. Because the Lord was trying to teach them one lesson. ఎందుకంటే ప్రభువు వాళ్ళకి ఒక పాఠాన్ని బోధించదలుచుకున్నాడు. That lesson of faith. అదేంటంటే విశ్వాసం అనే పాఠం. What is that? ఏంటది? Without me you can do nothing. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. That is the lesson here. అదే పాఠం ఇక్కడ. They catch nothing. వాళ్ళు ఏమీ పట్టలేదు. Even though they labored for 11 hours. వాళ్ళు 11 గంటలు ప్రయాసపడినా కానీ. And then in the morning, ఆ తర్వాత ఉదయమున 5 o'clock in the morning, ఉదయం 5 గంటలకు Jesus stands there. యేసు ప్రభువు అక్కడ నిలబడి ఉన్నారు. And in a very humorous way he says, well, did you catch any fish last night? ఎంతో హాస్యాస్పదంగా అడిగాడు, ఏంటి రాత్రి పట్టారా చేపలు? He knows they didn't catch it. ఆయనకి తెలుసు వాళ్ళు పట్టలేదని. But he wants them to admit it. ఎందుకంటే వాళ్ళు ఒప్పుకోవాలని ఆయన అడిగాడు. I've discovered one thing in my relationship with the Lord. కాబట్టి ప్రభువుకు సంబంధించి ప్రభు యొక్క సంబంధంలో నేను ఒక విషయాన్ని నేర్చుకున్నాను. It's a great lesson to learn.
ఇది ఎంతో గొప్ప పాఠం నేర్చుకోవటానికి. Before God gives us His power, దేవుడు తన శక్తిని మనకి ఇచ్చే ముందు He wants us to be honest. మనం నిజాయితీ కలిగి యథార్థంగా ఉండాలని Have కోరుకుంటాడు. you caught fish? నీవు చేపలు పట్టావా? No. లేదు. You've been a Christian for 20 years. నువ్వు 20 సంవత్సరాలుగా క్రైస్తవునిగా ఉన్నావు. Have you got victory over your anger? నీ కోపం మీద నీకు విజయం వచ్చిందా? No. లేదు. Have you got victory over your dirty thoughts? నీ అపవిత్రమైన తలంపుల మీద నీకు విజయం వచ్చిందా? No. లేదు. Have you got victory over your murmuring and grumbling? నీ ఫిర్యాదుల మీద సనగటం మీద నీకు విజయం వచ్చిందా? No. లేదు. Have you been freed from the love of money? ధనాశ నుంచి నీ విడుదల పొందావా? No. లేదు. Have you overcome anxiety and fear? చింత, భయం, ఆందోళన నుంచి నీకు విడుదల వచ్చిందా? No. లేదు. Dear brothers and sisters, be honest. నా ప్రియ సహోదరి సహోదరులారా, నిజాయితీగా ఉండండి, యథార్థంగా ఉండండి. Don't pretend to have victory which you don't have. నీకు విజయం లేని చోట్ల ఏదో విజయం ఉన్నట్లు నటించొద్దు. The Lord can never help you. అప్పుడు దేవుడు నీకు సహాయం చేయడు. I think that is a problem with some people in CFC churches. సిఎఫ్సి సంఘాల్లో కొంతమందితో ఉన్న సమస్య ఇదే. Because we preach so much about victory, మనం జయం గురించి ఎంతో బోధిస్తుంటాం కాబట్టి some people have to pretend. కొంతమంది ఇంకా నటించాల్సి వస్తుంది. As long as you pretend, God will not help you. నువ్వు నటించినంత కాలం దేవుడు నీకు సహాయం చేయడు. Supposing they pretend, yeah, we've got some fish here. మాకు కొన్ని చేపలు దొరికినాయి అని వాళ్ళు అనుంటే, then the Lord will not help them. అప్పుడు ప్రభు వాళ్ళకి సహాయం చేస్తుండేవాడు కాదు. First step is be honest. మొట్టమొదటి మెట్టు ఏంటంటే నిజాయితీగా ఉండటం. Lord, I tried for so many years. ఓ ప్రభువా, నేను అనేక సంవత్సరాలు I ప్రయత్నించాను, could not get it. కానీ నేను జయం పొందలేదు. That is the point I came to about 44 years ago. 44 సంవత్సరాల క్రితం నేను కూడా ఆ స్థితికి వచ్చాను. I said, Lord, I've been a Christian so many 15 years. ఓ ప్రభువా, 15 సంవత్సరాలుగా నేను క్రైస్తవునిగా ఉన్నాను, And I'm still defeated. నేను ఇంకా ఓడిపోతూనే ఉన్నాను. Not externally, but in my thoughts, I'm thoroughly defeated. బాహ్య సంబంధంగా కాదు, కానీ నా తలంపుల్లో ఎంతో ఓడిపోతూ ఉన్నాను. Externally, everybody thinks I'm a good Christian. బాహ్యంగా చూసినట్లయితే నేను ఎంతో మంచి క్రైస్తవుడు అని అందరూ I'm అనుకుంటున్నాను. defeated, and you know that. కానీ నేను ఓడిపోతున్నాను, ఆ విషయం నీకు తెలుసు. The angels know that. దేవదూతలకు తెలుసు, The demons know that. దయ్యములకు కూడా తెలుసు. You know that. మీకు తెలుసు, I know it. నాకు తెలుసు. But other people don't know it. కానీ వేరే వాళ్ళకి తెలియదు ఆ But విషయం. they think I'm a very good Christian. నేనేదో మంచి క్రైస్తవుడు అని వాళ్ళు I అనుకుంటున్నారు. don't want to live this life of pretending. ఓ ప్రభా, నటిస్తూ ఈ జీవితం నేను జీవించాలనుకోవటం లేదు. And I kept on praying like that. ఆ విధంగా నేను ప్రార్థిస్తూ వచ్చాను. That is when God helped me. అప్పుడు దేవుడు నాకు సహాయం చేశాడు. Filled me with the Holy Spirit. పరిశుద్ధాత్మతో నన్ను నింపాడు. My life changed. నా జీవితం మారిపోయింది. See, many of you are seeking to be filled with the Holy Spirit. మీలో అనేక మంది పరిశుద్ధాత్మతో నింపబడటానికి చూస్తూ ఉన్నారు. That is the answer to your problem. అదే మీ సమస్యలకు పరిష్కారం. But first step is be honest. కానీ మొట్టమొదటి మెట్టు ఏంటంటే యథార్థంగా ఉంటాం. Lord, I'm not able to live this life. ఓ ప్రభువా, ఈ జీవితాన్ని నేను I జీవించలేకపోతున్నాను, don't want to pretend. కానీ నేను నటించాలని కూడా అనుకోవటం లేదు. But I want it. కానీ నాకు కావాలి. Please help me. దయచేసి నాకు సహాయం చేయండి. And just like Jesus came there, యేసుక్రీస్తు ప్రభువారు అక్కడికి వచ్చి one sentence, ఒక్క మాట, cast your net on the right side of the boat. మీ దోణెలను కుడి ప్రక్కన మీ దోణి కుడి ప్రక్కన వల వేయండి. Verse 6, and you'll find a catch. 6వ వచనం, అప్పుడు మీరు పడతారు. And they got so much in their whole life, they never got so much. వాళ్ళ జీవితాంతం కూడా ఎప్పుడూ పట్టనన్ని చేపలు వాళ్ళు పట్టారు. So the Lord was telling them, ఇక్కడ ప్రభు వాళ్ళకి చెప్తున్నారు, see, I call you to be fishers of men. మీరు మనుషులను పట్టు జాలలుగా ఉండాలని నేను పిలిచాను. 3.5 years earlier, when he saw them on the Sea of Galilee, 3.5 సంవత్సరాల క్రితం ప్రభు గలిలీ సముద్ర తీరాన వాళ్ళని చూసినప్పుడు he said, leave your nets, I will make you fishers of men. మీరు వలలు విడిచిపెట్టి నన్ను వెంబడించండి, మనుషులను పట్టు జాలలుగా మిమ్మల్ని This is చేస్తాను. the last time he was meeting in the Sea of Galilee. గలిలీ సముద్ర తీరమున చివరిసారిగా ప్రభు వాళ్ళని కలిశారు. After his resurrection, తన పునరుద్ధానం తర్వాత he says, now I'll teach you how to be a fisher of men. ఇప్పుడు మనుషులను పట్టు జాలగా మీరు ఎలా ఉండాలో నేను బోధిస్తాను. You try on your own, you will get nothing. మీరు సొంత ప్రయత్నాలు చేసినట్లయితే మీకు ఏమీ దొరకదు. Listen to me. నా మాట వినండి. Do what I say. నేనేం చెప్తున్నాను And in one moment, you'll get so much. ఒక క్షణంలోనే మీరు ఎంతో పట్టారు. And then the Lord told them later on, if you love me, I will help you to catch fish like this. ఆ తర్వాత మీరు నన్ను ప్రేమించిన యెడల ఈ విధంగా పట్టడానికి నేను సహాయం చేస్తాను. I will make you shepherds who can take care of my sheep. మిమ్మల్ని కాపర్లుగా చేస్తాను నా గొర్రెలను కాయటానికి.
So there are two ways of catching fish here. కాబట్టి ఇక్కడ చేపలు రెండు విధాలుగా పట్టొచ్చు. One is without seeking the Lord's help. ఒకటేమో దేవుని సహాయం లేకుండా. The other is saying we have not caught anything, Lord help us. ఇంకోటి ఏంటంటే మేమేమీ పట్టలేదు, ప్రభువా మాకు సహాయం చేయండి. And believing that God will definitely help you. దేవుడు తప్పకుండా మనకు సహాయం చేస్తాడని నమ్మటం ద్వారా